in the ratio 5:3. So this is the ratio part. ఎప్పుడైనా సరే రేషియో ఇవ్వగానే ఫస్ట్ కన్వర్ట్ దమ్ ఇంటూ వాల్యూ పార్ట్. సో వాల్యూ కింద ఏం చేస్తారు దీన్ని సింపుల్గా. సో ద వాల్యూ పార్ట్ ఇస్ నథింగ్ బట్ 5x and 3x. అంటే మిల్క్ రైట్ నౌ ఇస్ 5x units, వాటర్ ఇస్ 3x units అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇట్ ఇస్ వాల్యూ ఇన్ ద రేషియో 5:3. If 4 liters of water is added, the ratio becomes 5:4. So ఈ వాటర్ కి వాడు 4 liters యాడ్ చేస్తున్నాడు. Now because I can't add 3 and 4, but I can add 3x and 4. ఎందుకంటే 3 represents only the ratio part. We don't know the exact value. అది 30 liters కావచ్చు, 300 liters కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే మనకు తెలియదు కాబట్టి దాన్ని 3x అనుకున్నాం. సో ఈ 3x units కి 4 units ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మిల్క్ రేట్ టచ్ చేస్తలేదు. సో ద న్యూ రేషియో ఇస్ 5x, 3x plus 4. Now the new units are, the milk part is 5x units, the water part is 3x plus 4 units. ఇలా యాడ్ చేయడం వల్ల కొత్త రేషియో 5:4 అవుతుంది వాళ్ళే చెప్పారు. దేర్ఫోర్ సింపుల్గా ఏం చేయడము, ఇది వాల్యూస్ కాబట్టి. సో మిల్క్, యూ ఆల్ నో దట్ A:B is nothing but A by B అని అర్థం, ఇది తెలుసు మీకు ఆల్రెడీ. సో 5:4 అంటే 5/4 అని రాసుకోవచ్చు. సో దిస్ ఐ విల్ రైట్ దిస్ యాజ్ 5x by 3x plus 4 has become 5/4 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ 5x 5 కాబట్టి 5 క్యాన్సిల్ చేసి పడుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. దిస్ బికమ్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 3x plus 4. Therefore x is equal to 4 liters. ఇది మేజర్ ఫ్యాక్ట్. సో ఫైనల్ వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద వెజల్ అంటున్నాడు. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద వెజల్ ఎంత. మనం అసలు దీంట్లో హైలైట్ ఏంటంటే అసలు మనము దీంట్లో మిల్క్ని అసలు టచ్ చేయలేదు. మిల్క్ని మనం ఏమైనా టచ్ చేసామా, మిల్క్ని అసలు టచ్ చేయలేదు. చేయడం వల్ల ఏమవుతుంది, ద మిల్క్ ఈస్ నాట్ చేంజింగ్ బికాస్ ద క్వశ్చన్ ఫైనల్ ఈస్ ఆస్కింగ్ హౌ మచ్ ఇస్ ద మిల్క్. సో మిల్క్ అసలు టచ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా 5x is the milk part, so 5 into 4 which is 20 liters. So the answer is 20 liters, which is option A.